కొత్త జిల్లాల ఏర్పాటు అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాలో కలిపొద్దంటూ కొందరు, తమ ప్రాంతాన్ని పాత జిల్లాలోనే కొనసాగించాలని మరికొందరు. ఇలా నేతలు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం పట్టుబడుతున్నారు. నల్గొండలో కొత్త జిల్లాల ఏర్పాటు సమస్యలపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రయత్నాలను స్పీడప్ చేసింది. జూన్ 2న కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటన చేయనుంది. టైం దగ్గర పడటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. తమ ప్రాంతాన్నే జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు, 59 మండలాలున్నాయి. ముందుగా సీఎం హామీ ఇచ్చిన ప్రకారం నల్గొండను 2 జిల్లాలుగా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. మిర్యాలగూడ, కోదాడ, తుంగతుర్తి, హుజూరునగర్, సూర్యాపేటను కలిపి కొత్తగా సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. అలాగే నల్గొండ జిల్లాలో నల్గొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండలను నల్గొండలోనే కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే భువనగిరిని హైదరాబాద్ ఈస్టులో, ఆలేరును జనగాం జిల్లాలో, యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సిద్దిపేటలో కలుపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. నల్గొండను 2 జిల్లాలుగా విభజిస్తే నల్గొండ ప్రాంతం మరింత వెనుకబాటుకు గురవుతుందని జిల్లాకు చెందిన కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చారిత్రక ప్రాంతాలను ఒక్కో జిల్లాలో కలిపేందుకు చేసే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ప్రకటనకు టైం దగ్గర పడుతుండటంతో ప్రజలు ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొత్త జిల్లాగా ఏర్పాటవుతుందని విప్ గొంగిడి సునీత చెప్పడంతో యాదాద్రి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి ఒక మాటను చెప్పాం. వారు కూడా సావధానంగా విన్నారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా నేను తెప్పించుకుంటానమ్మా అని చెప్పారు. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో మరి పేపర్ల ద్వారా, మీడియా ద్వారా మేము చూస్తున్నాం. కాబట్టి మరి నల్గొండ జిల్లా ఏర్పాటు అవుతుందనో, లేకపోతే సూర్యాపేట జిల్లా ఏర్పాటు అవుతుందని, తర్వాత భువనగిరి హైదరాబాద్ ఈస్ట్లో వెళ్ళిపోతుందని, ఆలేరు జనగాంలోకి వెళ్ళిపోతుందని, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో దానికి ముఖ్యమంత్రి గారికి మేము ఆ విషయంగా మాట్లాడడం జరిగింది. యాదగిరిగుట్ట జిల్లాని చేయాల్సిందిగా, అంటే యాదాద్రిని చేయాల్సిందిగా కోరడం జరిగింది. మరోవైపు అభివృద్ధిలో ముందున్న మిర్యాలగూడను జిల్లాగా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిర్యాలగూడను సూర్యాపేటలో కలపొద్దంటున్నారు స్థానిక నేతలు. అవసరమైతే కోర్టుకు వెళతామంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి మిర్యాలగూడ జిల్లా కావడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, దీనికి ఉన్న ఆర్థిక వనరులేంది, ఈ యొక్క మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ జిల్లా చేయడానికి అన్ని రకాలైన వనరులు ఉన్నాయి. కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ కలిపి ఒక మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ పెద్ద రైస్ హబ్ ఉన్నది. ఆసియా ఖండంలోనే పెద్ద రైస్ హబ్. రేపు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 4500 మెగావాట్లతో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. వాస్తవంగా మేము చెప్పిన దాంట్లో, నేను రాసిచ్చిన దాంట్లో ఈ కారణాలు ఇంకా నువ్వు ఏ జిల్లాకు పెట్టినా కూడా దానికి వీలు కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు పక్క ద్వారా పట్టించినట్టయితే కాబట్టి మీకు శాశ్వతంగా పేరు ఉంటుంది. మిర్యాలగూడని జిల్లా చేయాలని చెప్పి నేను గట్టిగా దాంట్లో లెటర్లు ఒక్కరించడం జరిగింది. జూన్ 2 నాటికి ఏ ప్రాంతం ఏ జిల్లాలో చేరుస్తారోనన్న టెన్షన్ అంతటా కనిపిస్తోంది.